మామూలుగా మనకు ఆవు కనిపిస్తే గోమాత అని మొక్కుతాం, ప్రేమగా నిమురుతాం. కానీ అక్కడ ఆవు కనిపిస్తే చాలు బెంబెలెత్తిపోతున్నారు, భయపడిపోతున్నారు, పరుగులు పెడుతున్నారు. ఎందుకంటే అది మామూలు ఆవు కాదు, అడవి ఆవు. జనాన్ని ఇంతలా భయపెడుతున్న అడవి ఆవులు ఎక్కడున్నాయి? అడవి పందుల గురించి తెలుసు, అడవి దున్నల గురించి తెలుసు, అడవి ఏనుగుల గురించి కూడా తెలుసు. కానీ అడవి ఆవుల గురించే చాలా మందికి తెలియదు. అసలు అలాంటి ఆవులు కూడా ఉంటాయని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. కానీ నిజంగానే అడవి ఆవులు ఉనికిలో ఉన్నాయి. ఎక్కడో కాదు, మన ఏపీలోనే తిరిగేస్తున్నాయి. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో అడవి ఆవులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. చందర్లపాడు మండలంలో కృష్ణానది తీర ప్రాంతాల్లో అడవి ఆవులు రాత్రి వేళల్లో గుంపులుగా పొలాల్లోకొచ్చి పంటల్ని ధ్వంసం చేస్తున్నాయి. వాటిని అదుపు చేయాలని ఎప్పట్నుంచో రైతులు కోరుతున్నారు. దాంతో ఈ విషయాన్ని నందిగామ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. ఆమె చెప్పిన విషయం విని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా ఆశ్చర్యపోయారు. అడవి ఆవులు కూడా ఉంటాయా అని ప్రశ్నించారు. మా నందిగామ నియోజకవర్గాల్లో చందలపాడు మండలంలో ఎక్కువ గ్రామాలు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటాయి అధ్యక్ష. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో లంకాడవల్లో పగటిపూట వందల సంఖ్యలో అడవి ఆవులు ఉంటాయి అధ్యక్ష. ఇవి రాత్రిపూట రైతు పొలాల మీద దాడి చేస్తున్నాయి, పొలాలన్నీ కూడా పీకేస్తున్నాయి, కొరికేస్తున్నాయి అధ్యక్ష. ఎక్కువగా సన్నకారు రైతు ఉండటం వల్ల వాళ్ళు చుట్టూ ఫెన్సింగ్ వేయటం అనేది వాళ్ళకి చాలా భారంగా ఉంది అధ్యక్ష. కొంతమంది ఫెన్సింగ్ వేసినా కూడా ఆ ఫెన్సింగ్ ఆగట్లేదు అధ్యక్ష. అడవి ఆవుల హైట్ వచ్చేసి సాధారణ ఆవుల కంటే ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వాటికి మనుషులతో సహజీవనం లేకపోవటం వల్ల వాళ్ళు మనుషులను చూస్తే వెంటనే అటాక్ చేస్తాయి అధ్యక్ష. అదేవిధంగా ఎప్పుడు కూడా గుంపులుగా ఉండాల్సి వస్తుంది అధ్యక్ష. ఒంటరిగా రైతులు ఉంటే మాత్రం ప్రాణాలకే ముప్పు అధ్యక్ష. కాబట్టి ఇది చిన్న సమస్య అయినా కూడా ఆ గ్రామాల్లో చాలా పెద్ద సమస్యగా ఉంది. తప్పకుండా సంబంధించిన మంత్రివర్యులు ఈ సమస్య మీద దృష్టి పెట్టాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. ఇది ఏ శాఖ మంత్రి కింద వస్తుందమ్మా? అడవి పందుల గురించి విన్నాం, ఏనుగుల గురించి విన్నాం, కానీ అడవి ఆవుల గురించి ఎప్పుడు వినలా. నందిగామ నియోజకవర్గ ప్రజలకు ఈ అడవి ఆవుల గురించి ముందే తెలిసినా చాలా మందికి అసెంబ్లీలో వాటి ప్రస్తావన వచ్చాకే తెలిసింది. అడవి ఆవులు కూడా ఉంటాయని, అవి కూడా అడవి పందులు ఏనుగుల్లాగే పంటలు నాశనం చేస్తాయనే విషయంపై కొంత క్లారిటీ వచ్చింది. ప్రభుత్వం కూడా అడవి ఆవులను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో జిల్లా కలెక్టర్ స్వయంగా డ్రోన్ కెమెరాల ద్వారా అడవి ఆవుల్ని పరిశీలించారు. అవన్నీ గుంపులు గుంపులుగా సంచరిస్తోన్న దృశ్యాలు డ్రోన్ కి చిక్కాయి. ఎన్నో ఏళ్లుగా ఈ అడవి ఆవులు నందిగామలోని చందర్లపాడు మండలంలో రైతులు వేసిన పంటల్ని నాశనం చేస్తూ వేధిస్తున్నాయి. లక్షల్లో పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తున్న రైతులకు ఈ అడవి ఆవులు కన్నీరు తెప్పిస్తున్నాయి. పంటలు వేశాక అవి దిగుబడి వచ్చేంత వరకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని లంక అటవీ భూముల్లో తిష్టవేసిన ఈ అడవి ఆవులు పంట పొలాలపై మందలు మందలుగా పడి పంటల్ని ధ్వంసం చేస్తున్నాయి. ముఖ్యంగా రైతులు ఎక్కువగా సాగు చేసే కూరగాయలు, ఆకుకూరలు, పెసర, మినుము, మొక్కజొన్న, పత్తి, మిరప లాంటి పంటల్ని తొక్కేస్తున్నాయి. నారు దశ నుంచి పంట చేతికొచ్చే వరకు సాగులో ఉన్న పొలాల్ని కాపాడుకోవటం ఎంతో కష్టమవుతోంది. దాంతో అడవి ఆవుల నుంచి తలెత్తుతున్న సమస్యలకు పరిష్కారం చూపాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. మా ప్రాంతంలో చంద్రపాడు మండలంలోని చంద్రపాడు, తొర్లపాడు, రావులపాడు, సింకులపాడు, ఏటూరు, చంద్రపాడు, పాటంపాడు ఈ గ్రామాలన్నింటిలో కూడా అడవి ఆవులు రైతులు వేసిన పంట పొలాలను మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. రైతులు పంట పని చేసే పరిస్థితి లేకుండా పోయింది. రేత్రిం బొగులు అనకుండా తువావుల చెట్లు లాగం చేయను, మిర్చి పొలాలు లాగం చేయను, వడ్డీ మాగం లాగం చేయను అనేక రకాల నష్టాలు గురి చేస్తున్నాయి. ఈ విషయం మీద ఎన్నోసార్లు కలెక్టర్ గారిని కలిసి కూడా చెప్పడం జరిగింది. మేడం ఎమ్మెల్యే గారికి కూడా ఈ విషయం విన్నవించడం జరిగింది. మేము చేసిన కృషి ఫలితం అనుగుణంగా శాసనసభ్యులు తంగిరాల సౌమ్య గారు అసెంబ్లీలో ప్రస్తావించారు ఈ విషయాన్ని. ఆ తర్వాత కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన కూడా గ్రామాల్లోకి వెళ్ళి పాటంపాడు ఆ గ్రామాల్లో వచ్చి చూశారు. అది అక్కడ నష్టాలు చొర్లపాడు, రావులపాడు ఈ గ్రామాల్లోకి వచ్చారు. అక్కడ ఈ విషయాన్ని చూసి ఒక 2 నెలల్లో దీనికి ఒక పరిష్కార మార్గం చూస్తామని 1 నెల రోజులు అవుతుంది. దీని మీద ఇంకా ఎటువంటి కదలిక అయితే లేదు.
తక్షణమే ఈ అడవి ఆవుల బారి నుండి ఈ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపితేనే రైతులు పంట పండించడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే రైతులు వ్యవసాయం వదిలేసి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. అసలే నష్టాల్లో ఉన్న తమకు అడవి ఆవుల సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న తమకు అడవి పందులు, దున్నలు, కుక్కలు, ఏనుగుల గురించి విన్నామే తప్ప విచిత్రంగా ఈ అడవి ఆవులు తమను వేధిస్తున్నాయని వాపోతున్నారు. గత 3-4 ఏళ్లుగా ఈ అడవి ఆవుల సమస్య తమనెంతో ఇబ్బంది పెడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అడివావులు బెడత ఈ చంద్రలపాడు మండలం మొత్తం కూడా ఇప్పుడు దగ్గరగా ఒక 5-6 సంవత్సరాల నుంచి చాలా పీడిస్తుంది. అవి ఓళ్ళమే పడి మరి జనాన్ని చాలా వరకు ఇబ్బంది పాలు చేస్తున్నాయి. మరి చేనులు అయితే మరి రైతులకైతే కంటి మీద కొనుక్కులేదండి ఆవుల గురించి అయితే ముఖ్యంగా. అట్లా కోతులు కూడా అవి కూడా స్వభావాలను ఎరగదీయటం, ఇంకో ఒక్కళ్ళిద్దరు పోవాలన్నా 4 పోవాలంటే మీద పడి కొరిసి చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి. మరి మొన్న కూడా మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రస్తావించారు. మరి కలెక్టర్ గారు మరి దీని మీద సంబంధిత అధికారులు కూడా వచ్చి మరి దాని మీద మరి ఆలోచన చేశారు. దాని మీద సుదీర్ఘంగా గనక చర్యలు తీసుకోకపోతే మేము ఈ చంద్రలపాడు మండలంలో ఉన్న రైతులు చాలా బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నందిగామ నియోజకవర్గంలో నెలకొన్న ఈ అడవి ఆవుల బెడద గురించి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అసెంబ్లీలో ప్రస్తావించారు. అవి పంటల్ని ఎలా నాశనం చేస్తున్నాయో వివరించారు. ఎప్పుడైతే అసెంబ్లీలో ఈ ప్రస్తావన వచ్చిందో అప్పట్నుంచి ఏపీలో అడవి ఆవుల గురించి చర్చ మొదలైంది. త్వరలోనే ఈ సమస్యపై చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఇటీవలే డ్రోన్ కెమెరాల ద్వారా గాలించి అడవి ఆవులు ఎక్కడెక్కడ ఉన్నాయని దానిపై సర్వే చేశారు. ఎంత మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి, ఈ ఆవుల్ని ఎక్కడికి ఎలా తరలించాలి అనే దానిపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు. అడవి ఆవుల్ని ఇక్కడి నుంచి తరలించటమా, అది కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలేమైనా ఆలోచించాలా అనే దానిపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అధికారులు చెప్తున్నారు. మనకు తెలిసిన ఆవులకు ఈ కృష్ణానది తీర ప్రాంతంలో తిరిగే అడవి ఆవులకు ఉన్న తేడా ఏంటి? అసలు ఈ ప్రాంతంలో వీటి సంతతి ఎలా పెరిగింది? వీటిని లంక అడవుల్లో ఎవరు వదిలేశారు? ఇన్నేళ్లుగా వీటిని ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలేంటి అడవి ఆవుల వెనుకున్న అసలైన స్టోరీ? సాధారణ ఆవులు పంట పొలాల్లో పడటం, మేతమేయటం సహజమే. వాటి గురించైతే ఇంత చర్చ అవసరం లేదు. కానీ మామూలుగా కనిపిస్తున్న ఈ అడవి ఆవులు చేస్తున్న విధ్వంసం అంతా ఇంత కాదు. అందుకే ఇష్యూ లంక అడవుల్ని, నందిగామ నియోజకవర్గాన్ని దాటి ఏపీ అసెంబ్లీ దాకా వెళ్ళింది. రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఈ సమస్య గురించి విన్నాక అందరిలోనూ కలిగిన డౌట్ ఒకటే, అసలు ఈ అడవి ఆవులేంటి అని. మామూలు ఆవులకు ఈ అడవి ఆవులకు తేడా ఏంటి? వీటిని రైతులు లొంగదీసుకోలేరా? సులువుగా పట్టుకుని పొలాల దగ్గర కట్టేసుకోలేరా? మిగతా ఆవుల మాదిరిగా వీటిని సాదుకోలేరా? అసలు అడవి ఆవుల్ని లొంగదీసుకునే అవకాశం ఎందుకు లేకుండా పోయింది? ఇలా చాలా మందిలో చాలా రకాల అనుమానాలున్నాయి. అందుకు తగ్గట్లుగానే అడవి ఆవుల వ్యవహారం, దాని వెనుక చరిత్ర కొంచెం పెద్దగానే ఉంది. ఈ అడవి ఆవులు ఈ మధ్య అడవుల్లోకొచ్చినవేమీ కాదు. 50 సంవత్సరాల క్రితం కృష్ణానది అడవిలంక భూముల్లో స్థానికులు వదిలేసిన ఆవులే ఇవి. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఏళ్లు గడుస్తున్న కొద్దీ వాటి సంతతి పెరుగుతూ పోతోంది. మొదట్లో 100ల్లో ఉండేవి, ఇప్పుడవి వేలల్లోకి పెరిగిపోయాయి. ఆవులు, ఎద్దులు, దూడలు అలా పెరుగుతూ మందలుగా అడవుల్లో సంచరిస్తున్నాయి. పైగా వీటిలోనూ గ్రూపులున్నాయిట. వేటికవి వేర్వేరుగా సంచరిస్తుంటాయి. అలా లంక అడవుల్లో ఆవుల సంతతి వేలల్లోకి పెరిగిపోయింది. కృష్ణా తీర ప్రాంతంలోని అడవుల్లో ఈ ఆవుల సంతతి భారీగా పెరిగిపోవటంతో లంక భూముల్లో మేత సరిపోవట్లేదు. అందుకోసమే అడవి ఆవులన్నీ గుంపులుగా వచ్చి రైతులు సాగు చేస్తోన్న పంట పొలాలపై పడుతున్నాయి. ఒక్కో గుంపులో 200, 300 ఆ పైచిలుకు ఆవులుంటాయి. మందలుగా వచ్చి పంటలను నాశనం చేస్తుండటంతో రైతులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. వీటిని కంట్రోల్ చేయటం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇవి పుట్టినప్పటి నుంచి వీటికి మనుషులతో సంబంధం లేదు. అందువల్ల రైతులు
రైతుల్ని చూడగానే బెదిరిపోతున్నాయి. తమపై దాడి చేయటానికొచ్చారేమోననుకుని అవే ముందుగా అటాక్ చేసేస్తున్నాయని చెప్తున్నారు. 1-2 ఆవుల్ని పట్టుకొచ్చి వాటిని సాదుకుందామనే ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయి. ఈ అడవి ఆవుల్ని మచ్చిక చేసుకోవటం కూడా కష్టమవుతోంది. వీటికి మనుషులతో అనుబంధం లేదు, ఎలా వ్యవహరించాలో తెలియదు. అందుకోసమే రైతుల్ని చూడగానే పొడిచెందుకొచ్చేస్తున్నాయి. దాంతో రైతులంతా వీటి జోలికి వెళ్లేందుకు బెంబేలెత్తిపోతున్నారు. నందిగామ నియోజకవర్గం పరిధిలోని చందర్లపాడు మండలంలో ఈ అడవి ఆవుల బెడద ఎక్కువగా ఉంది. కృష్ణానది పరివాహక ప్రాంతాలైన విభరింతలపాడు, ఏటూరు, చింతలపాడు, తోటరావులపాడు, తురల్లపాడు, ముప్పాళ్ల, పోపూరు, కొడవటికల్లు, పున్నవెల్లి, కొలది కొత్తపాలెం, ఉస్తేపల్లి, కాసారాబాద్ గ్రామాల్లో వీటి సమస్య తీవ్రంగా ఉంది. దాంతో రైతులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పంటల్ని కాపాడుకోవడానికే సరిపోతోంది. అందువల్ల ఈ అడవి ఆవుల సమస్యకు ఇప్పుడెలా పరిష్కారం చూపుతారనేది ఆసక్తిగా మారింది. ఇటీవల జిల్లా అధికారులు చేసిన డ్రోన్ సర్వేలో మందలుగా ఆవులు తిరుగుతున్నాయి. వాటి వ్యవహారం చూస్తే కనీసం వాటి దగ్గరికెళ్లి వాటి మెడలో తాడు కట్టి తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదనిపిస్తోంది. వాటి దగ్గరికెళితే అవెలా రియాక్ట్ అవుతాయో కూడా ఎవ్వరికీ తెలియదు. మరి ఈ సమస్యకు జిల్లా అధికారులు ఎలా చెక్ పెడతారు, రైతులకు ఏ విధమైన పరిష్కారం చూపుతారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.